అబ్బబ్బబ్బబ్బబ్బా రాత్రంతా అసలు నిద్రపడలేదే. ఏ కళలో అలా నంబర్స్ అన్ని కదులుతూ ఉన్నాయి. కొన్ని నంబర్స్ అయితే కళ్ళ ముందు అలా రిపీటెడ్ గా కనిపిస్తున్నాయి తెలుసా. న్యూమరాలజీ ప్రకారం నేచర్ ఏదో ఒక మెసేజ్ చెప్తున్నట్టుంది. అంతేనంటావా? ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది. కమలి చెప్పినట్టు నేచర్ నిజంగానే ఏదైనా మెసేజ్ ఇస్తుందా? కళ్ళు నాకు ఫస్ట్ కనిపించిన నంబర్ 2, నంబర్ 2 కప్పులు. నెక్స్ట్ నంబర్ 9. కళ్ళలో 9, ఇక్కడ 9. నెక్స్ట్ నంబర్ 10. ఈ ఆట వాళ్ళు మరీ డబ్బులు గుంజాలని చూస్తుండ్రు. మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలా? 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టనీకి నేనేమైనా వెర్రిదాన్నా? 10 10 10. వైషు వైషు వైషు, నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలిచావే? 3 సార్లు. ఏ నేచర్ ద్వారా న్యూమరాలజీ ఏం మెసేజ్ ఇచ్చిందో అర్థమైపోయింది. ఆ నెంబర్స్ ని యూజ్ చేసుకొని పిక్చర్ ఇచ్చిపోతా. వైశ్య ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదు, నేను తన కోసం ఎదురు చూస్తున్నా. తను బయటికి వెళ్తుంటే ధనలక్ష్మి వ్రతానికి పూజ సమంతమని డబ్బులు ఇచ్చిన. నేను క్లీనింగ్ మెటీరియల్ తీసుకురమ్మని చెప్పాను. నేను నా ఫ్యాషన్ బుక్స్, డ్రెస్ మెటీరియల్స్ తెమ్మని చెప్పాను. మీ అందరి పనులు ఇప్పుడు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా పని అలా కాదు. ఏంటో నీదంతా స్పెషల్ పని. 1000 రూపాయలు కావాలని అడిగితే ఇచ్చాను. నాకేమో ఇప్పుడు అర్జెంట్ గా అవసరం వచ్చింది. ఇందాక ఫోన్ చేస్తే బయట రాగానే ఇస్తానన్నది. ఎక్కడుందో కనుక్కున్నావా? బయట ఉంది కదా అని, ఎలాగో వచ్చేస్తుంది కదా అని అడగలేదు. సోది ఫెల్లో. ఇప్పుడు ట్రై చేయి. స్విచ్ ఆఫ్ వస్తోంది. యాడికి వెళ్ళిపోయినావు? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నీకేమైపోయిందోనని ఎంత టెన్షన్ పడ్డాము. అవును, నీతో పాటు నేను చెప్పిన మెటీరియల్స్ తీసుకురాలేదే? అవును, నా పూజ సామాను, నా బుక్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ తేడానికి వెళ్తుంటే దారిలో ఎవడో నీ పర్స్ కొట్టలేదు కదా. ఆ డబ్బులు ఎవరు కొట్టేయలేదు. మీరందరు ఇచ్చిన డబ్బులు సిక్కిం. ఆదిలో అస్సాం లాగా ఈ సిక్కిం ఏంటే? మీ అందరి డబ్బులతో 1 కోటి రూపాయల సిక్కిం లాటరీ కొన్నానులే. కాఫీ లేకుండా అయినా కాఫీ షాప్ రన్ చేస్తానేమో గానీ క్లీనింగ్ మెటీరియల్ లేకుండా చేయనని తెలుసు కదా. ధనలక్ష్మి వ్రతాన్ని అనుకున్న టైంకి చేయకపోతే వచ్చే అరిష్టం వల్ల దరిద్ర దేవత తాండవిస్తుంది. నీకు తెలుసు నాకు ఫ్యాషన్ బుక్స్, ఆ డ్రెస్ మెటీరియల్స్ ఎంత ఇంపార్టెంటో. అయినా నువ్వు వాటిని పక్కన పెట్టావంటే ఏమనాలి? కొత్త గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడానికి మొన్న నీకు అప్పిచ్చిన డబ్బు తిరిగి అడిగాను. ఇప్పుడు అమ్మాయి మిస్ అయితే ఇంకొక అమ్మాయి దొరికే వరకు నువ్వు ఉంటావా నా గర్ల్ ఫ్రెండ్ గా? ఎప్పుడు చూడు తొక్కలో క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. ఎప్పుడు చూసినా ఇదేనా? ఇక మారవా? డెవలప్ అవ్వవా? నువ్వేంటి పూజలు, వ్రతాలు, నోములు ఇంతేనా? జీవితంలో ఇవి కాకుండా ఇంకా వేరేవేం లేవా? తొక్కలో 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తే అమ్మాయిలు పడిపోతారేంట్రా? మరి చీప్ గా 1000 రూపాయలేంట్రా? మినిమం 1,00,000 రూపాయలు ట్రై చేయాలని థాట్ కూడా రాదేంట్రా? అందుకే మీ జీవితాలు మార్చడానికి మీ అందరి డబ్బులతో లాటరీ కొన్నాను. అందరి డబ్బులతో కొన్నాను కాబట్టి మీ అందరికి అందులో షేర్ ఇస్తాను. అది అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తారేంటి? ఆ లాటరీ నీకే వస్తుందని గ్యారంటీ ఏంటే? పిచ్చి కమలి, న్యూమరాలజీ ప్రకారం నేచర్ మెసేజ్ ఇచ్చిందే, అందుకే లాటరీ కొన్నాను. అసలు దీనికి న్యూమరాలజీ పిచ్చి ఎలా తగిలింది? ఎక్కడికి వెళ్తున్నావే? కోటిలో బుక్స్ ఎగ్జిబిషన్ నుంచి. సడన్ గా ఈ బుక్స్ ఎగ్జిబిషన్ అంటే? అదా, లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ మీద ఒక బుక్ వచ్చింది లేవే, అది బయట ఎక్కడ దొరకడం లేదు. అక్కడ దొరుకుతుందంటే వెళ్ళానులే. అయ్యో, న్యూమరాలజీ బుక్ మారిపోయినట్టుంది. వెళ్ళి మార్చుకొని వస్తాను. నాకెప్పటి నుంచో ఈ న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలనుంది. నాకు ఇచ్చేవి, నేను చదువుకుంటాను. సరే.
తెలుసా? కాదే, కొత్త నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నాను. మంచి ఫ్యాన్సీ నెంబర్ సెలెక్ట్ చేసుకుందామని. నీ లక్కీ నెంబర్ ప్రకారం ఈ నెంబర్ తీసుకో, నీకు బాగా కలిసిస్తుంది. వస్తాయి, అది కస్టమర్ కేర్ నంబరే, అది ఇవ్వరు. ఈ నెంబర్ తీసుకో, అది పోలీస్ స్టేషన్ నంబరే. ఈ నెంబర్ తీసుకో, అది ఫైర్ స్టేషన్ నంబరే. ఈ నెంబర్, అది అంబులెన్స్ నంబరే. ఈ నెంబర్, అది నీ నంబరేనే. ఈ నెంబర్, టోల్ గేట్ నంబరే. ఈ నెంబర్, అది మా అక్క నంబరే. ఒత్తనాడి నంబరే. అది ప్రభా నంబరే. అయితే ఓ పని చేయవే, నేను ఇచ్చేవేవి నీకు మ్యాచ్ అవ్వట్లేదు. ఈ లిస్ట్ లో నుంచి ఏదో ఒక నంబర్ నువ్వే సెలెక్ట్ చేసుకో. వైషు ఫోన్ లో ఉంది. 5 సార్లు రింగ్ అయ్యే వరకు లిఫ్ట్ చేయకు. హలో మేడం, మీరు కొన్న మా సిక్కిం కోట్ లాటరీ మీకే తగిలింది. మీరు కొన్న కోట్ లాటరీ మీకే తగిలింది. మీరు కొన్న కోట్ లాటరీ మీకే తగిలింది. కోట్ లాటరీ మీకే తగిలింది. అయ్యో వైషు, ఏంటి నువ్వు ₹1,00,00,000 పట్టుకోవాల్సిన చేత్తో కాఫీ కప్పులు పట్టుకొని తిరుగుతున్నావేంటి? వైషు 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 వైషు, ఇవన్నీ చేయడానికి మేమంతా లేము. రా, నువ్వు ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చో. కాలేసుకో. అయ్యో వైషు, కోట్ వచ్చాక నువ్వేం చేస్తావు? ఏముంది, డబ్బున్న బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుంటా. నా వాటా వచ్చాక నేను కూడా డబ్బున్నవాడిని అయిపోతా. నేను డబ్బులిస్తే డబ్బున్న బాయ్ ఫ్రెండ్ కాదు నాకు కావాల్సింది. కమ్లీ, నువ్వేం చేస్తావు? ఏముంది, ఆ డబ్బుతో ఫేక్ డిగ్రీ కొనుక్కునైనా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోతాను. నేనైతే గా డబ్బుతో కోటి దీపాల వ్రతాలు, కోటి పూల పూజలు చేయించే రిచ్ భక్తురాలవుతా. నాకైతే నీ ఆశలు లేవు గాని, సింపుల్ గా లైఫ్ లాంగ్ సరిపడా క్లీనింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కొని వాటితో ఎక్కడ పడితే అక్కడ నాకు నచ్చినట్టుగా క్లీన్ చేసుకుంటూ బతికేస్తాను. అది సరే వైషు, లాటరీ టికెట్ డబ్బుల్లో అందరికి షేర్ ఉంది కదా, ఎవరికెంత షేర్ అనేది డిసైడ్ అవ్వలేదు. ఐడియా నాదే కాబట్టి ఇంప్లిమెంట్ నేను చేశాను కాబట్టి నాకే ఎక్కువ షేర్. టికెట్ కొన్న డబ్బులు ఎక్కువ డబ్బులు నావే కాబట్టి నాకే ఎక్కువ షేర్ రావాలి. నేను ధనలక్ష్మి పూజ చేయించాలనుకున్నా కాబట్టి మనకి లాటరీ తగిలింది. లాటరీ టికెట్ లో నా డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి నాకే ఎక్కువ షేర్ రావాలి. నాకే ఎక్కువ షేర్ రావాలి. నీకెందుకు ఎక్కువ షేర్ ఇవ్వాలి? అందరూ నాకంటే ఎక్కువ షేర్ అవ్వాలని కోరుకుంటున్నారు కదా, నేనెందుకు ఖాళీగా ఉండాలని నేను కూడా అడిగాను. క్లీన్ బ్రష్ ఇచ్చుకొని కొడితే ఇంట్లో అయితే సిగ్నల్ సరిగ్గా లేక కట్ అయిపోతుంది కదా. లాటరీ వాళ్ళకి ఆల్టర్నేట్ గా నా నంబర్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకు వాళ్ళు నీకు ఫోన్ చేసి డబ్బులు తీసుకొని అట్నుంచి అంటే చెక్ చేద్దామనా? హలో మేడం, కోటను రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారంటే ఇప్పుడే ఇంటికి పంపించేస్తాం. పంపించండి. చెప్పు. అడ్రస్ ఉంది కదా? ఉంది మేడం, ఇంకొక గంటలో కోట మీ ఇంట్లో. ఒరే ప్రభా, ఆ సందు చివరి వరకు వెళ్ళి ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడరా. ప్రభా, వాడి పేరు తెనాలి, ప్రభా కాదు. ₹1,00,00,000 వస్తున్నాయన్న ఆనందంలో పేరు కూడా మర్చిపోయినట్టున్నాడు. సార్, ఇక్కడ వైషు నువ్వు సిక్కం లాటరీ. హారతి వెలిగించేనా? నువ్వు ఉండక కోట్ ఎక్కడా? కార్లోనా వ్యాన్లోనా? మీ ముందే పెట్టుకొని కార్లోనా వ్యాన్లోనా అంటారేంటండి? ఏం మాట్లాడుతున్నావు? మీరు లాటరీలో గెలుచుకున్న ఆ కోటిని నేనే. ఏంటి నమ్మలేకపోతున్నారా? ఓసారి మీకు ఇచ్చే లాటరీ టికెట్లు ఏం రాసిందో చూసుకోండి.
10,000 పెట్టి లాటరీ టికెట్ కొనండి, బహుమతిగా కోటిని గెలుచుకోండి. కోటిని గెలుచుకోండి అని ఉంది కానీ ₹1,00,00,000 అని ఉందా చెప్పండి. ఏంటి హారతి నా కోసం తెచ్చి పెట్టినట్టున్నారు? ఓకే, వెరీ గుడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. టు, టు. వారిని ఇల్లు అదిరింది. ఏంటమ్మా ఏదో ఇంట్లోకి వచ్చావనుకుంటే ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చేసాం. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఏమవుతారు ఇంటికి? ఓనర్, పర్ఫెక్ట్ ఓనర్. ఓ, ఇంటి ఓనర్ గారు. లాటరీ గెలిచింది మీ అమ్మాయి కదా? వైషు, నువ్వు సిగ్గుపడదు. నిన్ను నా కూతురు అన్నందుకు నేను సిగ్గుపడాలి. వీడు నాకన్నా పెద్ద ఫ్లోట్ లాగా ఉన్నాడు. ఇప్పుడేంటి నీ గోలా? సపోజ్ సపోజ్ నీకే గనక లాటరీలో ₹1,00,00,000 ఏంటి డబ్బులే ₹1,00,00,000 లాటరీ తగిలితే ఆ కోటిని ఎలా చూసుకుంటారు? జాగ్రత్తగా. భద్రంగా. ఆ? ఆహా, లాటరీ కదా భయ్యా? అవును. అలాంటప్పుడు ఆ కోటి తగిలితే ఒకలా, ఈ కోటి తగిలితే ఒకలా చూస్తానంటే ఎలా భయ్యా? అవి డబ్బులు, నువ్వు మనిషివి. డబ్బుల్ని మనిషిని ఒకలాగా ఎలా చూస్తాం? శబాష్, బాగా అడిగావు. పంచు పడింది. ₹1,00,00,000 పెట్టి చాలా కొనగలవు, కానీ ఇలాంటి కోట్లు ఎన్ని పెట్టినా మనిషి ప్రాణం కొనగలవా? లేదు. మరి అలాంటప్పుడు ఆ ₹1,00,00,000 డబ్బుల కన్నా నేనే విలువ కదా. మిస్, అత్తారింటికి దారే సినిమాలో పంచ్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదో ఉంటుంది, ఏంటది? ఆ, ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా. ఆ? ఆ. ఓనర్ గారు, నా పేరు ఓనర్ కాదు, ప్రభ. తన పేరు వైషు, తను కమలి. రాముడమ్మ వారు తినాలి. సి మిస్ వైషు, ఈ ఇంట్రడక్షన్ ఏదో ముందే ఇచ్చుంటే అలాగే పిలిచేవాడు కదా. సరే, ఇప్పుడేంటో చెప్పు. నాకు మీరు భోజనంలో వెజ్ పెట్టారు. ఈ బాహుబలి బాడీకి వెజ్ పడదు ప్రభా. అయితే ఏం పెట్టమంటావు? ఆకుకూరలో పెట్టమంటావా? వేసాడు బాబా, వేసాడు. చెప్పాను కదా ప్రభా పంచి గురించి. ఆయన గుర్తుపెట్టుకోకపోతే ఎలా? కామెడీ లాపి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నాకు నాన్ వెజ్ ఉండాలి. ఏయ్, ఏమనుకుంటావు నువ్వు? ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. ప్రభా, బాక్సులు బద్దలైపోతాయి. ఇదే సినిమాలో డైలాగు. గరణ మొగుడు, గ్యాంగ్ లీడర్. అన్నమయ్య, ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకోమ్మా. ఏంది టర్నింగ్ ఇచ్చుకునేది? ముందు ఇంట్లోంచి బయటకు నాడు. చెప్పానుగా చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలని. ఏం ప్రభా చెప్పలేదా వీళ్ళకి? చేసింది చాలు, అన్ని సర్దుకొని చెక్కే. ఓకే, అలాగే నాకు ఇవ్వాల్సిన 1,00,000 ఇచ్చేస్తే అలాగే వెళ్ళిపోతాను. లక్షేంటి? మ్యూచువల్ ఫండ్ యాడ్స్ లో స్పీడ్ గా చెప్తుంటారు, ఎప్పుడు వినలేదా? రీడ్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ అని. అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్తాను. లాటరీ టికెట్ కొనేటప్పుడు ఉన్న కండిషన్స్ అన్ని తెలుసుకోకపోతే లారీ గుద్దినంత ప్రమాదం అని. ఇది అస్సలు అర్థం కాలేదు. లాటరీలో తగిలిన కోటిని అంటే నన్ను మీరు పంపించేసేయాలంటే ₹1,00,000 ఇవ్వాలి. అదే నా అంతటి నేను వెళ్ళిపోతే ఏమీ ఇవ్వక్కర్లేదు అని ఎక్కడైనా రాసిందా? అలా రాసున్న బాండ్ పేపర్ మీద ఈవిడ గారు సంతకం కూడా పెట్టారు. ఇందులో నాకు ఏ టైంకి ఏమేం కావాలి, ఎలా చూసుకోవాలి, ఏం చేసి పెట్టాలో, ఎలా చేసి పెట్టాలో డీటెయిల్స్ అన్నీ రాసి పెట్టాను. టేక్ కేర్. మడిచి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకో. ఓకే? ఏదో ఒకటి చేసి వాడంతటి వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. వాడి టార్చర్ భరించలేకపోతున్నా. రాత్రి కరెంటు పోతే తెల్లారి కరెంటు వచ్చే వరకు ప్రభాని విసురుతూనే ఉండమన్నాడు. అది పర్లేదురా, బాత్రూమ్ లో చిచ్చు పోసొచ్చి నిద్ర మొత్తం ఉన్న నన్ను లేపి వాటర్ కొట్టమన్నాడు రా. నన్ను పూజలు చేసుకొనివ్వకుండా నాతో అడ్డమైన వంటలు చేయమని చంపుకు తింటున్నాడు. ఇదంతా సరే, నాకైతే తెగ సైట్ కొడుతున్నాడు. ఐఎమ్ సారీ, అంతా నా వల్లే. నేను అసలు ఆ లాటరీ టికెట్ కొనకపోయి ఉంటే మనకి ప్రాబ్లమ్స్ వచ్చిండేవే కాదు.
చూద్దాం పదం చూద్దాం. ఒరే ఈసారి ఒకరు కాదురా, చాలా మంది బకరాలు దొరికారు. ముఖ్యంగా ఇంటి ఓనర్ గాడరా ప్రభా అని మంచి కామెడీ పీసురా. ఇంకోటి ఉంది, అది వచ్చి పూజలు పిచ్చిది రోయ్. ఇంకా బుర్తకు కమలి వైశ్యు అనే 2 ఫిగర్లు ఉన్నాయిరా. ఇంకోటి ఉన్నాడు రోయ్, వీటి స్పెషల్. ఆడి పేరు ఏదో తెనాలో గినాలో ఏదో ఉండాలరా. వాడికి ఎట్టా తెలుగు రానట్టే వాడు ఎందుకు పనికిరాడు రా. ఒరే ఒక్క నిమిషం లైన్లో ఉండరా, బాస్ కాల్ చేస్తున్నాడు, నీకు నేను మళ్ళీ చేస్తా. బాస్ వీళ్ళు 2-3 రోజుల్లో మన వల్ల కాదని నన్ను పంపించేస్తారు. అప్పుడు మనకు 1,00,000 రూపాయలు మిగిలిద్ది. మీరు హ్యాపీగా మళ్ళీ లాటరీ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే బాస్. నీవు బకరాలమ్మా. చెప్తాం, బకరాలే నిన్ను బకరా చేస్తే ఎలా ఉంటుందో చూద్దు కాని. ప్రభా ప్రభా చెప్పండి కోటి గారు. ఏంటో అంత రెస్పెక్ట్? అయ్యో కామెడీ ఫేస్ కలం, రెస్పెక్ట్ ఇవ్వకూడదా కోటి గారు? సడన్ గా ఏంటో. లాటరీ తగిలిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని మా వాళ్ళకి జ్ఞానోదయం చేశారు కదా, అందుకు. ఎక్కడో తేడా కొడుతుంది. మా అందరికో డౌట్ వచ్చింది. ఎందుకంటే మాకు బుర్ర లేదు కదా. వీళ్ళంతా వచ్చి నన్ను అడిగారు ఏం చేయాలి అని. పూజలు పిచ్చిదాన్ని నాకెలా తెలుస్తుంది చెప్పు. ఈ మాటలన్నీ ఎక్కడో విన్నట్టుందే. కోటి గారు, ఇంతకీ మాకు వచ్చిన డౌట్ ఎలా తీర్చుకోవాలి? ఏంటది? వీళ్ళందరి డబ్బులతోనే నేను లాటరీ టికెట్ కొన్నాను. అందుకే అందులో వచ్చే దానిలో అందరికి షేర్ ఇవ్వాలని ముందే అనుకున్నాము. ఇప్పుడు కూడా అలాగే షేర్ చేసుకోండి. ఎవరి టైంలో వాళ్ళు వచ్చి నన్ను బాగా చూసుకునేలా ప్లాన్ చేసుకోండి. చెప్పానా, నేను చెప్పానా? కోటి గారు అయితే ఈ ప్రాబ్లం ని ఇట్టే సాల్వ్ చేసేస్తారని. ఏదో తేడా కొడుతుంది, అదేంటో కనిపెట్టాలి. నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను. కోట్లో నాకే ఎక్కువ షేర్ ఉంది కాబట్టి అతని హార్ట్ నేనే షేర్ చేసుకుంటా. నాకైతే కిడ్నీస్, నాకు బ్రెయిన్. నేను కళ్ళం వేసుకుంటాను. నాకైతే లివర్. ఇప్పుడు ఎమ్మ బరువా. ఎవరి షేర్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కదా, దానికి తగ్గట్టుగా ఎవరికి కావాల్సిన బాడీ పార్ట్స్ వేరే రావటం అమ్మేయటం. Yes. ఈ ఆపరేషన్ ఎప్పుడు మొదలు పెడదాం, ఎలా ఫినిష్ చేద్దాం? ఎప్పుడు మొదలు పెట్టాలన్నది ముహూర్తం చూసి చెప్తా. ఎలా ఫినిష్ చేయాలంటే తన తినే తిండిలో కానీ తాగే దాంట్లో కానీ ఆఖరికి పీల్చే దాంట్లో కానీ ఎందులో కుదిరితే అందులో మొత్తం మందు కలిపేద్దాం. కోటి స్పృహ కోల్పోగానే ఎవరి షేర్ కి ఏ బాడీ పార్ట్ తీసుకోవాలో అది తీసేసుకొని మార్కెట్ కి పంపించేద్దాం. వీళ్ళు మనుషుల రాక్షసులు. కోటి గారు, మీరు అడిగినట్టుగా నాన్ వెజ్ తో బ్రేక్ఫాస్ట్ రెడీ. తినే దాంట్లో కానీ తాగే దాంట్లో కానీ ఆఖరికి పీల్చే దాంట్లో కానీ ఎందులో కుదిరితే అందులో మొత్తం మందు కలిపేద్దాం. అమ్మో నేను తిన్ను, తిని స్పృహ కోల్పోతే నా కిడ్నీలు దొబ్బేస్తుంది. నాకొద్దు, బ్రేక్ఫాస్ట్ తినాలనిపించట్లేదు, నువ్వు వెళ్ళు. కోటి ఏంటి ఇలా చెమటలు కక్కుతున్నారు? ఏసీ వేసుకోవచ్చు కదా. అమ్మో ఏసీ వేస్తే అందులోకి మొత్తం మంది గ్యాస్ పంపి నేను పీల్చి పడిపోతే నా కళ్ళు దొబ్బేద్దామని ప్లాన్ చేసినట్టున్నాడు. కోటి గారు అబ్బే అబ్బే, ఇప్పుడు దాకా చలిస్తేను నేనే యోగాలో చెమట్లకి ఎక్కి ఆసనం వేసా. ఓ అయితే ఏసీ వద్దంటారు. అబ్బే వద్దు వద్దు, షూర్ షూర్ పక్కా. మీరు మొహమాట పడుతున్నారు. వద్దు 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 ప్లీజ్. ఓకే అమ్మ నాకు చంపేద్దామనే. కోటి గారు, ప్రసాదం. ప్రసాదం పెట్టి బ్రెయిన్ దొబ్బేద్దామని. వద్దు వద్దు, నువ్వే తిను. సార్ ఈ బీట్రూట్ జ్యూస్ తాగండి సార్, లివర్ కి చాలా మంచిది. నా లివర్ అంటే ఎంత ప్రేమరా నీకు. మిస్ మేడం గారు, మీకు ఒకటి చెప్పాలి. చిన్నప్పటి నుంచి నా హార్ట్ కో హోల్ ఉంది, అది తీసుకున్న ఎవరికి ఉపయోగపడదు.
ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. ఏంటి కోటి గారు ఇలా వచ్చారు? నాకు సెలవు ఇప్పించేస్తే నేను వెళ్ళొస్తానని చెప్పడానికి. మిమ్మల్ని ఇక్కడ పోలిస్తాను సార్. మీరెంతో మాకు ₹1,00,00,000 తెలియజేశారు. ఏంటి కోటి? ₹1,00,00,000 కన్నా ఎక్కువ వాల్యూ. ఆహాహా. విన్నారు కదా, అంత వాల్యూ ఉన్న మిమ్మల్ని ఎక్కడికి పోనిస్తాం సార్. సార్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి, నాన్ వెజ్ తీసుకొస్తాను, వెళ్ళండి. అక్క చూస్తుండ్రుగా ఆడు ఇయ్యాలో రేపో వెళ్ళిపోయేలా ఉన్నాడు. అవునవును, అందుకే వీలైనంత త్వరగా మనం అనుకున్నది చేసి మాల్ అందించేయాలి. ఆర్గన్ సప్లయర్ మాట్లాడు. సార్ మీరు అడిగిన అన్ని పాటలు రెడీగా ఉన్నాయి. పార్టీ కూడా రెడీగా ఉంది. మీరు రాగానే మా వాళ్ళు పని మొదలు పెట్టేస్తారు. రేట్ ఫిక్స్ చేయమని అడుగు. సార్ కాళ్ళు, కిడ్నీ, హార్ట్, లివర్, స్కిన్ తో సహా అన్ని రెడీగా ఉన్నాయి. రేట్ కొంచెం పెంచండి సార్. సార్ ఇక్కడ దాకా వచ్చాక డిస్కౌంట్ ఏంటి సార్? కావాలంటే స్కిన్ ఫ్రీగా తీసుకోండి. గంటలో వచ్చి పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఏంటి ఇల్లు షేర్ చేసుకోవడం అంటే సేవలు చేసుకోవడం అనుకున్నా. ఇదే మహారాజ్కు ఇక్కడే ఉంటే నా బాడీ పార్ట్లు నేనే మార్కెట్లో కొనుక్కోవాలి. అర్జెంటుగా జింప్ అయిపోవాలి.